ఈ నేపథ్యంలో ఈ కాంపిటీషన్ ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టం అన్న విషయంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మరోపక్క ఇటువంటి పరిస్థితి ఏ సినిమాకు మంచిది కాదు అని కామెంట్ చేసేవారు ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూసి సీనియర్ నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు అన్నిటిలోకి భారీ హైప్ మధ్య వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నా కానీ ప్రస్తుతం ఈ చిత్రానికి కూడా సంక్రాంతి పోటీ తలనొప్పిగా మారుతుంది. గుంటూరు కారం జనవరి 12న విడుదలవుతుంది కాబట్టి సుమారు 19% థియేటర్లు దీనికి కేటాయిస్తారు అనుకున్నా మరుసటి రోజు వెంటనే 30% వరకు థియేటర్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. వెంకటేష్ సైందో, రవితేజ, ఈగల్ చిత్రాలు ఆల్రెడీ థియేటర్లను బ్లాక్ చేసుకున్నాయి. కాబట్టి జనవరి 13 అవి రిలీజ్ అయ్యే సమయానికి ఆ థియేటర్లలో గుంటూరు కారం ఆడే అవకాశం ఉండదు. ఇక ఆ తర్వాత జనవరి 14న నాగార్జున నాసామిరంగ మూవీ తన వాటా 10% థియేటర్లను తీసుకుంటుంది. హనుమాన్, సైందో, ఈగల్, నాసామిరంగ మూవీస్ 10% చొప్పున థియేటర్ల ఆక్యుపెన్సీ చేసిన గుంటూరు కారం 60%తో సరిపెట్టుకోవాలి. ఈ 4 చిత్రాలలో ఏదైనా ఒకటి మరీ డిజాస్టర్ అయితే తప్ప తొలి వారం థియేటర్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు. పండగ వాతావరణం, పైగా సెలవులు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి వచ్చే టైం కావడంతో ప్రతి మూవీ ఎంతో కొంత ఆక్యుపెన్సీని మెయింటెనెన్స్ చేస్తుంది. మొదటి వారం కాస్త సర్దుకుంటే మలి వారం నుంచి కొద్దిగా థియేటర్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ గుంటూరు కారం చిత్రానికి ఉంది. ఇక ఈ 4 చిత్రాలలో ఏ 2 హిట్ అనిపించుకున్నా ఆ ప్రభావం గుంటూరు కారం కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుంది. సినిమా మరి బ్లాక్ బస్టర్ అయితే మల్టీప్లెక్స్లో కాస్త షోలు పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ స్టార్ట్ వచ్చి మిగతా ఏవన్నా సినిమాలకు సూపర్ హిట్ దాకా వస్తే మాత్రం మహేష్ బాబుకి తీవ్ర కష్టాలు తప్పవు. అంతేకాదు ఈ లెక్కలన్నీ చూస్తుంటే సంక్రాంతి మూవీస్ పోటీ కారణంగా కలెక్షన్ పరంగా పెద్ద లాభదాయం ఏదీ లేదు అని అర్థమైపోతుంది. అందుకే ఇంత పోటీ అవసరమా అని సీనియర్ ప్రొడ్యూసర్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క నార్త్ ఇండియాలో విడుదలవుతుంది కాబట్టి హనుమాన్ ఇక్కడ కూడా అదే టైంకి వస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే ఈగల్, నాసామిరంగ చిత్రాలు మాత్రం పూర్తిగా హీరోల ప్రెజర్ కారణంగానే సంక్రాంతికి వస్తున్నాయని టాక్. మరి ఈ సంక్రాంతి పోటీ ఎవరిని ఎంతవరకు గెలిపిస్తుందో తెలియదు కానీ మహేష్ బాబుకు మాత్రం తలనొప్పి తెచ్చిపెడుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.